హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ అయితే చాలా బాగున్నాను. స్టైల్ యూనియన్ రీసెంట్గా నేను స్టైల్ యూనియన్కి వెళ్ళాను. అక్కడైతే చాలా కొత్త కలెక్షన్ అయితే కనిపించింది నాకు. వెళ్ళిన వెంటనే నాకు ముందు కనిపించింది ఏంటంటే కార్డ్ సెట్స్ చాలా చాలా న్యూ కలెక్షన్ అండ్ చాలా బడ్జెట్ రేంజ్లో స్టార్ట్ అయిపోయినాయి అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ 1100 అనుకుంటున్నాను నేను. 1100, 1299, 1399 అట్లా డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి. డిఫరెంట్ ప్యాటర్న్స్లో కూడా ఉన్నాయి అనమాట. మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్గా ఫ్లోయీ టైప్ ఆఫ్ మెటీరియల్, చాలా చాలా బాగుంది. సాఫ్ట్గా అండ్ లైట్ వెయిట్ మెటీరియల్స్. మేబీ ఇది న్యూ కలెక్షన్ అనుకుంటున్నాను నేను. అంతకుముందు వెళ్ళినప్పుడైతే నేను అయితే చెక్ చేయలేదు ఇవి కార్డ్ సెట్స్. అండ్ కుర్తీస్లో కూడా చాలా న్యూ కలర్స్ ఉన్నాయి అనమాట. ఇదైతే చాలా చాలా బాగుంది కుర్తీ. నాకు పాప్ ఆఫ్ కలర్స్ లాగా పర్పుల్లో, ఆరెంజ్లో, పింక్లో. అండ్ ఇది కూడా చాలా బడ్జెట్ రేంజ్లో ఉంది. 799 రూపీస్లో ఉంది. అండ్ ఇవన్నీ కాటన్ కుర్తీస్. ఈ కుర్తీస్ కూడా కాలర్స్తో వచ్చినాయి అనమాట. చాలా చాలా బాగున్నాయి. అండ్ చాలా లైట్ వెయిట్ కాటన్ అనమాట. స్టార్టింగ్ ఫ్రమ్ 599 రూపీస్ నుంచి ఉందన్నమాట ఈ కుర్తీ అయితే. చాలా బాగుంది. అండ్ పక్కన రియాన్లో కూడా ఉన్నాయి. అండ్ నేను ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. స్టైల్ యూనియన్ నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చిందనమాట. 1000 రూపీస్ పర్చేస్ చేస్తే 200 రూపీస్ డిస్కౌంట్ ఉంది, మీకు కూపన్ కోడ్ ఉంది అని చెప్పేసి. సో అవునా, నిజమా కాదా అని నాకైతే తెలియదు. అలా చెక్ చేద్దామని చెప్పేసి మేమైతే వెళ్ళామన్నమాట. వెళ్తే అక్కడ చూపించాను నేను, ఇట్లా నా మొబైల్కి ఇలా మెసేజ్ వచ్చిందని చెప్పేసి. అంతకుముందు కూడా వచ్చినాయి నాకు ఇలాంటి మెసేజెస్. వాట్సాప్ మెసేజ్ కాదు, నార్మల్ మెసేజ్ వచ్చిందనమాట. యాక్చువల్గా అయితే స్టైల్ యూనియన్లో ఎప్పుడు ఆఫర్స్ ఉండవు అనమాట. ఏ మంత్లో కూడా ఆఫర్స్ ఉండవు. సో నేనైతే ఇది ఫస్ట్ టైం నోటీస్ చేశాను. 1000 రూపీస్ పర్చేస్ చేస్తే 200 రూపీస్ డిస్కౌంట్. అది కూడా మన మొబైల్కి మెసేజ్ వస్తుంది. సో ఆ కూపన్ కోడ్ చెప్తే మనకి బిల్లింగ్ టైంలో డిస్కౌంట్ వస్తుంది. అండ్ నాకు ఇది 2 టైమ్స్ వచ్చిందనమాట. స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ వచ్చింది. సో ఎండ్ ఆఫ్ ద మంత్ లోపు యూస్ చేసుకోమని అయితే వచ్చిందనమాట కూపను. సో నేనైతే గర్ల్స్ సెక్షన్, లేడీస్ సెక్షన్ అంతా చూశాను. నాకు అంత ఏం నచ్చలేదు. సో తర్వాత ఏం చేశానంటే, కూపన్ ఉంది అని చెప్పి మా హస్బెండ్ కొన్ని డైలీ వేర్ షర్ట్స్ తీసుకుంటానంటే వెళ్ళాము. సో అక్కడ నేను 1000 రూపీస్కి పర్చేస్ చేస్తే కూపన్ కోడ్ చెప్పంగానే 200 రూపీస్ డిటెక్ట్ అయిపోయినాయి అనమాట. సో ఇది ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. నాకు ఇది ఫస్ట్ టైం అయితే తెలిసింది. సో మీకు మీ మొబైల్ నెంబర్తో పర్చేస్ చేసినప్పుడు మేబీ అందరికీ వస్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకైతే మాత్రం 2 టైమ్స్ వచ్చింది. సో అందుకనే చెప్తున్నా, ఎవరైనా కావాలంటే ఇలాంటి ఆఫర్స్ కూడా ఉంటాయి స్టైల్ యూనియన్లో. పర్టికులర్గా ఎందుకు చెప్తున్నా అంటే, స్టైల్ యూనియన్లో అసలు ఎప్పుడు ఆఫర్స్ ఉండవు అనమాట. సో అందుకని అయితే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే జెంట్స్కి రౌండ్ నెక్ టీషర్ట్స్, వీ నెక్ టీషర్ట్స్ అయితే మాత్రం 199 రూపీస్కి ఉంటాయి. మా హస్బెండ్ ఇవి యూజ్ చేస్తారన్నమాట లాస్ట్ ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి అని చెప్పేసి మళ్ళీ అవే తీసుకున్నాను. అండ్ ఇవి అయితే పోలో టీషర్ట్స్. ఇవి కాలర్ వస్తాయి అనమాట. సో ప్లెయిన్ టీషర్ట్స్ బాగున్నాయి. ఇవి కూడా 399, 499 రూపీస్ ఉన్నాయి అనమాట. సో ఇవి కూడా బాగున్నాయి అని చెప్పేసి ఇవి కూడా తీసుకున్నారు. సో మేమైతే స్టైల్ యూనియన్ పర్చేస్ చేసింది ఇవి. నేనైతే నెక్స్ట్ కూపన్ కోసం వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ కూపన్ కూడా వస్తే నేను కొన్ని కావాల్సినవి ఉన్నాయి, అప్పుడు నేను వెళ్ళి తీసుకుంటాను. నాకు స్టైల్ యూనియన్ లెగ్గిన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే లెగ్గిన్స్కి టై చేసుకోవడానికి వచ్చినాయి అనమాట స్టైల్ యూనియన్లో. అండ్ వేరే బ్రాండ్స్లో అయితే అలా టై చేసుకోవడానికి రావట్లేదు. లెగ్గిన్స్ బాగుంటున్నాయి కానీ ఆ ఎలాస్టిసిటీ పోతుందనమాట. సో అందుకని నాకు స్టైల్ యూనియన్ లెగ్గిన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. అండ్ నెక్స్ట్ షూ స్టోర్కి వెళ్ళాము. షూ స్టోర్లో కూడా ఏవో ఆఫర్ అని పెట్టారని వెళ్ళాము. బట్ అంత ఎక్కువ ఆఫర్ అయితే నాకైతే అనిపించలేదు. చాలా తక్కువ ప్రొడక్ట్స్ మీద అయితే ఆఫర్ అనిపించింది. సో నేనైతే చూశాను, ఇవి 299 రూపీస్ అట్లా ఉన్నాయి, ఎంట్రన్స్లోనే ఉన్నాయి అనమాట. చూసి బయటకు వచ్చేసాము. ఎంతోసేపు లేము, నాట్ ఈవెన్ 5 minutes వెళ్ళాము, బయటకు వచ్చేసాము. అండ్ వీకెండ్ కదా అని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్ ఏమన్నా తిందాంలే అని చెప్పి అక్కడ కొంచెంసేపు తిరిగాము. లాస్ట్ టైము పిజ్జా తిన్నాం కదా, ఈ మంత్లో ఏం తిందాము అనుకొని మెక్డీ తిందాము అని అనుకున్నాము. మేము వెళ్ళింది కూడా సాటర్డే రోజే. సో సాటర్డే అయితే మేము నాన్ వెజ్ ఏం తినము, సో వెజ్జే కదా అని చెప్పేసి జస్ట్ మెక్డీకి వెళ్ళి అలా కొంచెం స్నాక్స్ అవి తీసుకొని వచ్చేసామన్నమాట. సో మాల్లో అయితే ఇట్లా డెకరేట్ చేసి పెట్టారు, చాలా బాగుంది. ఫ్లోర్కి కొంచెం డిఫరెంట్గా ఇలా లైటింగ్ అయితే సెట్ చేసి పెట్టారు, బాగుందనమాట. యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు పెద్ద రష్ లేదు మాల్లో. సో అందుకని మేము హ్యాపీగా షాపింగ్ చేసుకొని బిల్లింగ్ చేయించుకొని అండ్ అట్లా తిరుగుతున్నాం అనమాట మాల్లో. అండ్ తర్వాత మెక్డీకి వచ్చేసాము. అండ్ ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి, మేము మెక్డీకి వచ్చినప్పుడల్లా డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోము. ఇట్లా మొబైల్లో మనకి మెక్డీ యాప్ ఉంటుంది కదా, ఆ యాప్లో మనం కనుక ఉంటాయి, దాంట్లో కోంబోస్ లాగా ఆఫర్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ మేము ఆర్డర్ చేసుకుంటాం ఎప్పుడైనా సరే.
దాంట్లో ఏంటంటే మనకు కావాల్సింది దాన్ని సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మనకి ఒక కూపన్ కోడ్ లాగా వస్తుంది. సారీ, కూపన్ కోడ్ కాదు, స్కానర్ లాగా వస్తుంది అనమాట. మనం అది బిల్లింగ్ టైంలో చూపిస్తే కనుక మనకి అది వస్తుంది. సో అట్లా మేము 2 వెజ్ బర్గర్స్ తీసుకున్నాం అండ్ 2 ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాము. సో అవి మాకు చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చినాయి. సో అవి తినేసి మళ్ళీ కాసేపు అట్లా తిరిగామన్నమాట మాల్లో. మేము వెళ్ళినప్పుడైతే మెక్డీలో అంత రష్ లేదు. మాది అయిపోయి బయటకు వచ్చే టైంలో చూస్తే కొంచెం రష్గా ఉందన్నమాట. అండ్ మనం ఎన్ని తిన్నా సరే ఈవినింగ్ అయితే మాత్రం యాజ్ అన్ ఇండియన్ మా హస్బెండ్కి అయితే మాత్రం చాయ్ కన్ఫామ్గా ఉండాల్సిందే. సో చాయ్ ఎక్కడ ఉందని వెతుక్కొని వెళ్ళి ఒక చిన్న చాయ్ కప్ తెచ్చుకున్నారు. సో నేనైతే తాగలేదు, జస్ట్ ఒక వీడియో కోసమే తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా స్టైల్ యూనియన్ 2 ఫ్లోర్స్లో ఉందన్నమాట. కింద ఫ్లోర్లో లేడీస్ సెక్షన్, పైన అయితే జెంట్స్ సెక్షన్ అనమాట. సో ఈ క్లిప్ ముందుది బ్యాక్ సైడ్ యాడ్ అయినట్టుంది. సో అందుకని కంటిన్యూ చేస్తున్నాను. సో దీంట్లో ఇంకొక కలెక్షన్ అనమాట జెంట్స్ వేర్లోనే. సో చూస్తున్నారు మా హస్బెండ్, ఏమన్నా న్యూ కలెక్షన్ ఉంటే బాగుంటే తీసుకుందాం అని చెప్పేసి. సో బయటకు వచ్చేస్తే ఈ వాచ్ బాగుంది, ఈ వాచ్ తీసుకోను అని చెప్పి నాకు చెప్తున్నారు మా హస్బెండ్. సో ఏం వాచ్ అయిందని చూస్తే కావిన్ కెల్విన్ అనమాట. సో బాగుంది, ఫోటో తీసుకో చూద్దాము ఆన్లైన్లో ఉందేమో అని అనుకొని వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత సర్చ్ పెట్టారనమాట, ఫోటో తీసాను కదా. సో సర్చ్ పెట్టి చూసాము. నేనైతే ఆర్డర్ చేయలే, ఇప్పుడు నాకు అవసరం లేదని చెప్పాను. అండ్ తర్వాత వీకెండ్లో ఇట్లా నేను అర్బన్ క్లాప్లో ఇట్లా ఏసీ సర్వీస్ పెట్టాను, వచ్చి క్లీన్ చేసి వెళ్ళారనమాట. సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందే ఇట్లా పెట్టేస్తాను. అంతకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం కాస్ట్ పెరిగిందని చెప్పాలి. బట్ వీళ్ళైతే ఏంటంటే కొంచెం క్లీనింగ్ అది బాగా చేస్తారు, కొంచెం ప్రొఫెషనల్స్ని పంపిస్తారు కదా అని చెప్పేసి నేను లాస్ట్ ఇయర్ కూడా అర్బన్ క్లాప్లోనే బుక్ చేశాను. వాళ్ళే వచ్చి క్లీన్గా చేసి వెళ్ళిపోయారు. బట్ అంతకుముందు ఇప్పటికి నాకు ఒక డౌట్ అయితే రైజ్ అయింది అర్బన్ క్లాప్లో. అదేంటంటే ప్రీవియస్గా అర్బన్ క్లాప్లో బుక్ చేసినప్పుడు టెక్నీషియన్స్ వచ్చి ఏదన్నా మైనర్గా ఏదైనా రిపేర్ ఉన్నా కూడా చేసేసి ఇంక్లూడింగ్ సర్వీస్లోనే చేసి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ ఇప్పుడైతే మాత్రం ఓన్లీ క్లీనింగ్ మాత్రమే చేస్తున్నారు, చిన్నదున్నా కూడా చేయట్లేదు అనమాట. సో మరి నాకే అలా ఉందో లేకపోతే అన్ని ఏరియాస్లో అలా ఉందో నాకైతే తెలియదు. అండ్ తర్వాత మేము వచ్చేటప్పుడు వీకెండ్ కదా అని చెప్పేసి పేస్ట్రీస్ తీసుకొచ్చాం. మా హస్బెండ్ పేస్ట్రీస్ తింటారు, నేనే తింటాను. సో ఒక 2 పేస్ట్రీస్ అయితే తీసుకొచ్చాను. ఈ గ్లాస్ బాక్స్ అయితే చాలా బాగున్నాయండి యూజ్ చేయడానికి. అండ్ వీటి వల్ల చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే గ్లాస్ బాటిల్స్లో పెట్టడం వల్ల మనం ఏదైనా ఫ్రిడ్జ్లో పెట్టినా వెంటనే కనిపిస్తున్నాయి, మనం దాన్ని తీసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదే గ్లాస్ కాకుండా నార్మల్ బాక్సెస్లో పెడితే అవి కనిపించవు, అలానే ఫ్రిడ్జ్లో ఉండిపోయి దాన్ని యూజ్ కూడా చేయండి నేను ఒకసారి. సో ఈ బాక్స్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. అది అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.